హలో అండి అందరికీ. రాయలసీమ స్టైల్లో మా నాయనమ్మ మా ఇంట్లో చేసే సొరకాయ కర్రీ మట్టి కుండలో ఎలా తయారు చేసేదో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మన ఛానల్కి ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, ఈ సొరకాయ కర్రీ వేడి వేడి అన్నము వేసుకొని తింటే మళ్ళీ జన్మ అవసరం లేదు అన్నంత టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్తీగా ఉంటుంది కదా మట్టి కుండలో తయారు చేసుకుంటే మనము. సో ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ చూసేద్దాము. సొరకాయని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని చెక్కు తీసి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. మీరైతే ఈ మధ్యలో పాటు ఉంచుతారా తీసేస్తారా నాకు కామెంట్ చేయండి. నేనైతే తీసేస్తున్నాను. సో నెక్స్ట్ 3 ఆనియన్స్ 3 టమాటోల్ని కడిగి కట్ చేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుండ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చీలికలను వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పోపు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులో పసుపు వేసుకొని కలిపి ఇప్పుడు సొరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చాలా తక్కువగా వేసుకోవాలండి. మనం ఇక్కడ ఉప్పు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. సో తక్కువ వేసుకోండి. కావాలంటే మనం లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు. అలాగే టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 5 to 10 minutes ఫ్రై చేసుకుందాం. చూడండి, సొరకాయలో నుంచి ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. వేడి నీళ్లు పోసుకుంటే మనకు త్వరగా ఉడుకుతుంది. సో అందుకని నేను వేడి నీళ్లు పోసాను. ఇప్పుడు సొరకాయ ఆల్మోస్ట్ ఉడికింది అన్నప్పుడు మనము ఇందాక పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని పొడి చేసి ఈ కర్రీలో కలుపుకోవాలి. అలాగే స్పూన్ ధనియాల పొడి, సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కరివేపాకులు కూడా వేసుకుంటే లాస్ట్ లో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 to 10 minutes ఉడికించుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.